ఎప్పుడు కూడా మనం బలవంతంగా ఏదైనా చేయాలనుకుంటే భయపడతాం. యు జస్ట్ ఫ్లో. గో విత్ ద ఫ్లో. గో విత్ ద ఫ్లో కాదు, యు క్రియేట్ ద ఫ్లో. క్రియేట్ ద ఫ్లో. అంటే ఇప్పుడు నేను టెన్నిస్ ఆడుతున్నా, షటిల్ బ్యాడ్మింటన్ ఆడుతున్నా, వాడిని ఓడగొట్టాలన్నప్పుడు నేను ఐ విల్ నాట్ ప్లే వెల్. నేను వచ్చే ప్రతి షటిల్ని కరెక్ట్గా ప్లే చేస్తాను. ఆ కరెక్ట్ ప్లేస్మెంట్లో నాకు మొత్తం అంత సిస్టమ్ అలవాటు అవుతుంది. ఎప్పుడైతే అది మనం రియలైజ్ అవుతామో దెన్ యువర్ ప్రాక్టీస్, ఓకే నేను ఇక్కడ ఓడిపోయినా ఇక్కడ గెలుస్తా, ఇక్కడ ఓడిపోయినా ఇది ప్రాక్టీస్ చేస్తా, ఇక్కడ ఓడిపోయినా ఇది చేస్తా అని ఎప్పుడైతే అభ్యాసము, యు ప్రాక్టీస్ అండ్ యూ ఇన్కల్కేట్ దట్ ఇన్ టు యువర్ సబ్ కాన్షియస్ సిస్టమ్. నీ లోపలికి వచ్చేయాలి. ఓకే, నీకు కొన్ని విషయాలు నాకు ఐ నో ఇట్ అనే ఎంత కాన్ఫిడెన్స్ వస్తుందో అలా కాన్ఫిడెన్స్ రావాలి. నెంబర్ 1 బై ప్రాక్టీస్. సెకండ్ ఈజ్ వైరాగ్యం. ఎప్పుడైతే రిజల్ట్ పట్టుకున్నామో, నేను ఓడిపోతానా, నేను గెలవలేనేమో కృష్ణ, వీళ్ళందరినీ చంపేమొస్తుంది కృష్ణ, నువ్వు కాదురా, ఇది ఆల్రెడీ రాసి పెట్టేశాను రా బాబు, నువ్వు అసలు ఫిక్స్, నువ్వు చంపకపోతే నేను చంపేస్తాను ఆల్రెడీ. సో దెర్ ఇస్ నో పాయింట్, నువ్వు చేస్తున్నా అనుకున్న రోజులు రిజల్ట్ నాది అని అనుకుంటాం. నీకు ఆల్రెడీ డెస్టైన్డ్ ఉంటుంది, నువ్వు అందులోకే వెళ్తావు. నువ్వు చెయ్యాల్సిందల్లా ప్రాక్టీస్ అంతే. నువ్వు చెయ్యాల్సిందల్లా రిజల్ట్ ఏమైతుంది నీకు అనవసరం. ఎందుకంటే రిజల్ట్ నీది అనుకున్నావంటే నువ్వు మళ్ళీ ఆ కర్మ ట్రాప్లో పడ్డావు.